మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారా? ఒక మిస్టేక్ని రిపీట్ చేయటంలో మీరు ఎక్స్పర్ట్సా? అది బిజినెస్లో ఒక స్ట్రాటజీ వైజ్ కావచ్చు, ఫినాన్స్లో ఇన్వెస్ట్మెంట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఒక రిలేషన్షిప్లో ఒక నిర్ణయం కావచ్చు, లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు చేసే ఒక ప్లానింగ్, ఒక పని కావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారా? ఇలా చేసినప్పుడు మన మైండ్లో ఏమనిపిస్తుందంటే, అరే ఎన్నోసార్లు ప్రయత్నించాం కదా, ఇక మన మైండ్ మారదా? ఇలా అంటే మన మైండ్ ఫిక్స్ అయిపోయిందా? కాదండి. హ్యూమన్ బ్రెయిన్ ఈ ప్రపంచంలోనే ఉన్న మషీన్స్ అన్నిట్లో కల్లా అత్యంత ఫ్లెక్సిబుల్గా ఉన్న మషీన్ ఏమన్నా ఉందంటే అదే హ్యూమన్ బ్రెయిన్. అంటే యాంగ్జైటీ నుంచి ఆత్మవిశ్వాసానికి, భయం నుంచి ధైర్యానికి, లేజీనెస్ నుంచి డిసిప్లిన్కి మన మైండ్ని, మన బ్రెయిన్ని మార్చచ్చు. మనం ఏ హ్యాబిట్ చేసుకోవాలంటే అది మనం అలవాటు చేసుకోవచ్చు. ఏ అలవాటైతే వదిలేయాలనుకుంటున్నామో అది వదిలించుకోవచ్చు. అది ఆలోచన అయినా సరే, అలవాటైనా సరే, అది ఏదైనా సరే, అది భయమైనా సరే, కాన్ఫిడెన్స్ అయినా సరే, కావాల్సింది తగిలించుకోవచ్చు, వద్దనుకునేది వదిలించుకోవచ్చు. కశ్యప్, వినటానికి బాగానే ఉంది కానీ మరి అట్లయితే అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక అలవాటు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? లేకపోతే ఒక ఆలోచన విధానం ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? మరి అలా చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? మరి నువ్వు చెప్పినట్టు చేయాలంటే ఏముంటే అవుతుంది? మై డియర్ ఫ్రెండ్స్, ఇది మోటివేషన్ కాదు, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూరో సైన్స్. దీనికి ఆన్సర్ న్యూరోప్లాస్టిసిటీ. న్యూరోప్లాస్టిసిటీ. న్యూరోప్లాస్టిసిటీ అంటే అర్థం ఏంటంటే, మన బ్రెయిన్కి తనంతట తాను మారటానికి, తనంతట తాను అడాప్ట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన కెపాసిటీ ఉంది. అంటే తనంతట తానే మన బ్రెయిన్ కాన్ఫిడెంట్గా మారగలదు, తనంతట తానే చాలా పవర్ఫుల్గా ఆలోచించగలదు, చాలా క్రియేటివ్గా, చాలా క్లియర్గా ఆలోచించగలదు తనంతట తానే. మరి కశ్యప్, అంత కెపాసిటీ ఉంటే మనం ఎందుకు మారలేకపోతున్నాం? న్యూరోప్లాస్టిసిటీ ఒకవైపు నుంచి చూస్తే స్ట్రెంగ్త్ అండి, కానీ ఇంకొక వైపు నుంచి చూస్తే అది వీక్నెస్గా మారగలదు. అంటే ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక అద్భుతమైన మెకానిజంని చాలామంది తెలియక ఓన్లీ వీక్నెస్గానే ఉంచుకుంటున్నాం. దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంటే మన మైండ్ మన చెప్పు చేతల్లో ఉంటుంది. మీరు ఎలా అనుకుంటే అలా మీ బ్రెయిన్ మారగలదు. అది ఏం చేస్తే అలా అవుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు ద సైన్స్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, మైండ్ డీక్లటర్ అవ్వాలి అంటే మన ఇమోషన్స్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయాలి. అందుకే ఇమోషనల్ మాస్టరీ 10 days వర్క్షాప్ అతి తక్కువ ప్రైజ్లో మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు మీ ఇంటికి ఒక కిట్, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో మీకు ఒక కిట్ పంపిస్తామండి. నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది కిట్. ఇలా మీకు ఒక కిట్ మీకు ఇంటికి వస్తుంది. దాంట్లో కనుక మీరు చూస్తే ఒక వర్క్ బుక్ ఉంటుంది. ఓన్లీ ఫర్ ఇమోషనల్ మాస్టరీ రిలేటెడ్ థింగ్స్ రాసుకోవడానికి ఒక వర్క్ బుక్ ఉంటుంది. దీంతోపాటు ఎన్నో టూల్స్ లోపల ఉంటాయి. ఆన్లైన్లో మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా చాలా చిన్నవి మేము డిజైన్ చేయటం జరిగింది. 10 days వర్క్షాప్
మీ ఇమోషన్స్ని మీరు మేనేజ్ చేయాలనుకుంటే, చెయ్యకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ వర్క్షాప్, కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. కిడ్స్ ఆర్ వెయిటింగ్. న్యూరోప్లాస్టిసిటీ అంటే అర్థం అవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దాని తర్వాత మనం అనుకున్న మార్పు మనం తెచ్చుకోవాలంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక గార్డెన్ కావచ్చు, లేకపోతే ఒక ప్లేస్ బాగా గడ్డి అదంతా ఉంది, నడవటానికి వే లేదు, పాత్ లేదు, మార్గం లేదు. ఇప్పుడు మీరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక నెల రోజులో 2 నెలల్లో ఒకే వేలో నడిచారు, అటు వెళ్ళారు, ఇటు వచ్చారు. అలా చేయంగా ఏమవుతుందండి, అక్కడున్న గడ్డి అంతా పక్కకి పోయి లేకపోతే వెళ్ళిపోయి ఒక మార్గం ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఒక పాత్ క్రియేట్ అవుతుంది. సిమిలర్లీ మన మైండ్లో మనం ఇప్పుడు ఒకటి ఆలోచించాం, నేను ఫెయిల్ అవుతానేమో అని నాకు ఒక ఆలోచన వచ్చింది, అంటే ఒక అడుగు పడింది. నేను ఫెయిల్ అవుతానేమో, కరెక్టే, నేను లాస్ట్ టైం ఫెయిల్ అయ్యా కదా, నాకంత కెపాసిటీ లేదు కదా, నేను చేయలేనేమో, కరెక్టే, నేను ఫెయిల్ అవుతా. ఏమవుతుంది? అడుగులు పెరుగుతున్నాయి. ఒక రోజు, ఒక వారం, ఒక నెల నడవంగా ఏమైంది? కొత్త మార్గం క్రియేట్ అయింది. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే కొత్త మార్గం క్రియేట్ చేసుకోవటం. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నామంటే పనికిరాని మార్గాలు మనం తయారు చేసుకుంటున్నాం. అందుకే ఆ మార్గంలో ఒక మార్గంలో నడిస్తే భయపడుతున్నాం, ఇంకొక మార్గంలో నడిస్తే యాంగ్జైటీ వస్తుంది, ఇంకొక మార్గంలో నడిస్తే లోన్లీనెస్ వస్తుంది, ఇంకొక మార్గంలో నడిస్తే గిల్ట్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది. అర్థమవుతుందా? వీటిని న్యూరల్ పాత్వేస్ అంటాం. మనం తప్పుగా ఉపయోగిస్తున్నాం. అసలు మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా అడాప్ట్ అవ్వగలదో మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. దీని మీద రీసెర్చ్ చేశారు. యూకేలో ట్యాక్సీ డ్రైవర్స్ని వాళ్ళ బ్రెయిన్ స్కాన్స్ తీస్తే వాళ్ళ బ్రెయిన్లో ఒక పార్ట్ నార్మల్ అందరికీ ఉన్నదానికంటే వాళ్ళకి ఎక్కువగా ఉందిట. దాని పేరే హిప్పో క్యాంపస్ అంటారు. హిప్పో క్యాంపస్ మన మెమరీకి, డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఆ హిప్పో క్యాంపస్ అనే పార్ట్ మన బ్రెయిన్లో చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి అది ఎక్స్ట్రా ఫంక్షన్ చేస్తుందిట. ఎందుకు? వాళ్ళకి అవన్నీ ఉండాలి, మ్యాప్స్ అవన్నీ లేని రోజుల్లో. తర్వాత కొన్ని వేల మంది మ్యూజిషియన్స్ని వాళ్ళ బ్రెయిన్స్ని స్కాన్ చేసి చూశారు. అందరి బ్రెయిన్ సేమ్ లాగానే ఉన్నాయా, వీళ్ళ దాంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా? వాళ్ళలో మోటార్ కార్టెక్స్ అనే ఒక భాగం మిగతా వాళ్ళకంటే ఎక్కువగా డెవలప్ అయింది. ఎందుకంటే మోటార్ కార్టెక్స్ అనేది ఫింగర్ మూమెంట్స్కి వీటికి బాగా ఉపయోగపడేదండి. ఎందుకంటే వాళ్ళ ఫింగర్, ఇప్పుడు ఒక తబలా ప్లేయర్ ఉన్నారు, లేకపోతే ఒక గిటార్ ప్లేయర్ ఉన్నారు, ఒక వైలనిస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఈ ఫింగర్ మూమెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏదో ఎక్కడికో పోయి వాళ్ళ బ్రెయిన్లో ఒక పార్ట్ని లాగి గుంజి పెద్దగా చేయలేదండి, దానంతట అదే అడాప్ట్ అయ్యింది హ్యూమన్ బ్రెయిన్. నా క్వశ్చన్ ఏంటంటే మనం సేమ్ ఇదే విధానాన్ని మనం కాన్ఫిడెంట్గా ఉండటానికి అడాప్ట్ చేసుకోగలిగితే, సేమ్ ఇదే విధానాన్ని మనం ధైర్యంగా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడానికి మన బ్రెయిన్ అడాప్ట్ చేసుకునేటట్టు చేస్తే, మీరు ఒక సిచ్యువేషన్లో బాగా భయపడుతున్నారు, నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బ్రెయిన్ అటువైపు అడుగులు వేయకుండా వేరే వైపు, ధైర్యం వైపు అడుగులు వేయగలిగేటట్టు చేస్తే ఎంత బాగుంటుంది. ఇలా జరగాలంటే 2 సింపుల్ సొల్యూషన్స్ అండి. నంబర్ 1, ఏ పాత్లో అయితే అడుగులేస్తుందో ఫస్ట్ అటువైపు నడవటం ఆపేయాలి, అంటే అలా ఆలోచించటం ఆపేయాలి. మీరు ఒక రోడ్డుని వాడలేదనుకోండి, ఎవ్వరూ వాడట్లా, ఏమవుతుంది? చిన్నగా మళ్ళీ గడ్డి మొలుస్తుంది, కొన్ని నెలల తర్వాత ఆ రోడ్డు అంతా ఏమైపోతుంది? అసలు రోడ్డే కనపడదు. సో ఫస్ట్ మన నెగిటివ్ థింకింగ్ అనే రోడ్డుని వాడటం ఆపేయాలి. మరి కాస్త పాజిటివ్ థింకింగ్ అనే రోడ్డుని ఎలా డెవలప్ చేసుకోవాలి? సింపుల్ అండి. ఫస్ట్ డిసైడ్, ఇవాళ నుంచి మీ లైఫ్లో ఏ మార్పు కోరుకుంటున్నారు? ఫస్ట్ ఒక మార్పును తీసుకోండి. అది చాలా స్పెసిఫిక్గా ఉండాలండి, అంటే చాలా క్లారిటీతో ఉండాలి. నేను కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నా, మైండ్కి అర్థం కాదు. చాలా స్పెసిఫిక్గా,
ఇప్పుడు ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నావు? నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా నా స్పీచ్ డెలివర్ చేయాలనుకుంటున్నాను. నలుగురు ఏమనుకుంటారో అన్న జడ్జిమెంట్ అనే భయం నా మైండ్లో కలగకుండా నేను చాలా ధైర్యంగా ఉండాలి. ఇది స్పెసిఫిక్ గోల్ అండి. ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి. ఎక్కడ మార్పు తెచ్చుకోవాలనుకుంటున్నారు అక్కడ న్యూరోప్లాస్టిసిటీ అడాప్ట్ అవ్వటం మొదలు పెడుతుంది. నెంబర్ 2, ఎమ్మటే మైండ్ అటువైపు పోదు, పాత దారిలోనే నడవాలనుకుంటుంది. ఎందుకంటే ఆ న్యూరల్ పాత్వేస్ అలవాటు అయిపోయినాయి. ఇవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు 2 రాడ్స్ని కలిపి వెల్డింగ్ చేస్తే అతుక్కోపోతాయి. అలానే మనం ఆలోచించినప్పుడు 2 న్యూరాన్స్ ఒకేసారి ఫైర్ అయ్యి ఇలా అతుక్కోపోతాయి. అప్పుడు ఒక థాట్ ప్యాటర్న్, ఒక న్యూరల్ పాత్వే క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం బ్రేక్ చేయాలండి. ఓల్డ్ ప్యాటర్న్లోకి వెళ్తున్నాం. మీరు ఒక పని చేయాలనుకుంటున్నారు, మారాలనుకుంటున్నారు, ఎమ్మటే మీ మైండ్ అంతకుముందు పూర్వం చెప్పిన సోదే చెప్తుంది. దాన్ని ఇంటరప్ట్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. ఇంటరప్ట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఏదో ఒక డిస్కషన్లో ఉన్నారు, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తున్నారు. సడన్గా ఎవరో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఏదో 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయారు. అదే అంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం మర్చిపోతాం కదా. ఎందుకు? ప్యాటర్న్ ఇంటరప్ట్ అయింది, డిస్టర్బ్ అయింది. అదే రకంగా మన మైండ్ అంతకుముందు చెప్పిన సోదే చెప్తుంటే దాన్ని ఆపాలి. ఇది చాలా హ్యూమర్తో చేయాలండి, లేకపోతే బ్రెయిన్ బిందు. నేను ఎలా చేస్తుంటానంటే, నా బ్రెయిన్తో నేను మాట్లాడేటప్పుడు కొన్ని సినిమా డైలాగులు వాడుతుంటాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏదో తొక్కలో సోచ్ చెప్తుంది, కశ్యప్ నీ వల్ల కాదు, నీకు కాన్ఫిడెన్స్ లేదు, లేకపోతే ఏదో భయం, లేకపోతే ఏదో బాధ, నువ్వేదో ఏదో చెప్తుంది. అప్పుడు నేనేం చెప్తా అంటే, నా మైండ్తో ఒక డైలాగ్ వాడుతుంటా, ఇవే తగ్గించుకుంటే మంచిది అనగానే ఆ హ్యూమర్కి ముందు ప్యాటర్న్ ఇంటరప్ట్ అయిపోతుందండి. ఏం ఆలోచిస్తున్నావు అనేది గుర్తుండదు. అప్పుడు ఆ మైండ్ను పట్టుకొని కొత్త పాత్లోకి అడుగులు వేయించటం. అర్థమవుతుందండి? ఫస్ట్ ఐడెంటిఫై, ఎక్కడ చేంజ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో అది స్పెసిఫిక్గా ఉంచుకోండి. సెకండ్, ఓల్డ్ ఆలోచన విధానాన్ని వచ్చినప్పుడల్లా డిస్టర్బ్ చేయండి, ఇంటరప్ట్ చేయండి. థర్డ్, కొత్త పాత్వే వైపు మీ మైండ్ని అడుగులు వేయించండి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఈ అడుగులు వేయటం మొదలుపెట్టిన తర్వాత, అంటే పాజిటివ్గా ఆలోచించటం అలవాటు అవుతున్నప్పుడు మైండ్ని కొన్ని రోజులు ప్రొటెక్ట్ చేయాలి. అంటే బయట నుంచి వచ్చే డిమోటివేషన్, డిస్కరేజ్మెంట్కి కొంచెం మీ మైండ్ని దూరంగా ఉంచితే ఫాస్ట్గా చేంజ్ అవ్వగలదు. మై డియర్ ఫ్రెండ్స్, మన బ్రెయినే దానంతటా అదే మారగలిగినప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే, ఎక్కడ మారాలో, ఎలా మారాలో దానికి రిపీటెడ్గా చెప్పాలి. ఇంకా సింపుల్ అండి. మనం ఓన్లీ రిపీటెడ్గా నెగిటివ్ వైపే పోతున్నాం కాబట్టి మైండ్ నెగిటివ్ థింకింగ్లో పడిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ యువర్ మైండ్. ఈ న్యూరోప్లాస్టిసిటీని ఉపయోగించుకొని మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ లైఫ్.